హలో గైస్, ఇలా చికెన్ బిర్యానీ కోసం మీకు నచ్చినంత చికెన్ తీసుకొని ఉప్పు, కారం, కొంచెం పసుపు, తర్వాత ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పెరుగు ఒక 2 స్పూన్స్, చెక్క లవంగాలు కొన్ని వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని ఒక 1 to 2 అవర్స్ దాన్ని అలా వదిలేయాలన్నమాట. సో ఆ మసాలా అంతా ముక్కలకు పడుతుంది. అలా లాస్ట్లో కొంచెం పుదీనా ఆకు కూడా వేసుకోండి, లేకుంటే పర్లేదు. తర్వాత మీకు ఎన్ని బియ్యం కావాలో అన్ని బియ్యం ఒక 2 టైమ్స్ కడిగి నానబెట్టేసుకోండి. సో ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనేది స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులో వేసేసి కొన్ని వాటర్ పోసి ఆ వాటర్ అంతా మగ్గేంత వరకు దాన్ని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. సో అలా ఒక డేక్షా పెట్టుకొని నెయ్యి, నూనె, బిర్యానీ మసాలాలు, చెక్క, లవంగా, యాలకులు, ఇంకా ఏమైనా ఉంటే అవి, బిర్యానీ ఆకు వేసుకొని ఒక 5 చిల్లీస్ని స్లిట్ చేసుకొని 3 ఉల్లిపాయల్ని అలాగా కోసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయాలన్నమాట. అలా ఫ్రై చేసిన తర్వాత టమాటోస్ వేసుకోండి. టమాటోస్ వేసుకున్న తర్వాత అందులో ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. సో ఉప్పేస్తే టమాటోస్ అనేవి ఈజీగా మగ్గిపోతాయి, అంత ఎక్కువ టైం తీసుకోవు. సో అందుకనే టమాటాలు వేసిన తర్వాత ఉప్పు, పసుపు వేస్తారనమాట. సో అలా వేసి బాగా ఒక హై ఫ్లేమ్ పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. అలా మగ్గిన తర్వాత అది లిడ్ ఓపెన్ చేసి అందులో కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలాలు వేస్తాము, చిల్లీస్ వేస్తాం కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. అలా కారం వేసిన తర్వాత ఇప్పుడు పెరుగు వేయాలి. సో పెరుగు మేమైతే ఒక 2 కప్స్ అనమాట, అది 2 కప్స్ పెరుగు వేసుకొని బాగా అది మూత పెట్టేసి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. సో నూనె అనేది పైకి తేలాలన్నమాట. తర్వాత అప్పుడు పుదీనా వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. పుదీనా, కొత్తిమీర కూడా వేసి ఇంకో 5 నిమిషాలు మూత పెట్టి నూనె పైకి తేలేదాకా మగ్గనిచ్చాలి. అలా మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఎసరు పోసుకోవాలన్నమాట. అలాగా ఎసరు పోసుకోవాలి. ఎలా అంటే మా నార్మల్ రైస్ అయితే 1 గ్లాస్కి 2 గ్లాసులు చప్పున, లేదు బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ చప్పున వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి అలా తెరలు మరిగేదాకా ఉంచాలి. అలా మరిగిన తర్వాత అప్పుడు మీరు ఏదైతే నానబెట్టుకున్నారో ఆ రైస్ని ఎసర్లో వేసేసుకోవాలి. ఎసర్లో వేసిన తర్వాత ఉప్పు అనేది ఇప్పుడు బిర్యానీ మొత్తానికి సరిపడా ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. అలా అడ్జస్ట్ చేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 50% వచ్చేంత వరకు రైస్ని ఉడకబెట్టుకోవాలి. అలా 50% వచ్చిన తర్వాత ఓపెన్ చేసి మనం ఏదైతే చికెన్ని పక్కన ఉడకబెట్టుకున్నామో ఆ చికెన్ని వేసి మొత్తాన్ని బాగా కలిపేసుకోండి. బాగా కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెట్టి దాని మీద ఏదైనా ఒక బరువుని పెట్టేసి అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత నీళ్ళు ఇంకేంత వరకు ఉంచేస్తే ఇంకా లాస్ట్ బిర్యానీ అయిపోయినట్టే. లాస్ట్లో పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, ఇంకా చాలా బాగుండిద్ది టేస్ట్ అనేది. సో అంతే గాయస్, ఈజీ అనమాట. ఇలా చికెన్ బిర్యానీ చేసుకుంటే టేస్ట్ కూడా అద్దిరిపోయిద్ది. మీరు ఒక్కసారి ట్రై చేసేయండి. అంతే గైస్, బాయ్ బాయ్. అప్పుడు మీకు ముక్కలు అనేవి కూడా చాలా ఈజీగా ఉడుకుతాయి, ఉడకవు అన్న భయం ఉండదు. సో చూడండి, చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది అసలు. బాయ్ బాయ్.